गणाधिपतये नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीं ह्रीं क्लीं ग्लं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय गणपतये नमः। गणानां त्वा गणपतिगं ववामहे कविं कवीनामुपभस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वन्नोतिभिस्सिद्धसादनम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदावरं नारदं परिबभ्रश्चर्वाल्मीकिर्मुनिपुङ्गवं कोन्वस्मिन् सम्प्रदं लोके गुणवान् कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्रयवतु वाग्देव्यै नमः। ఇది వరలో మనం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం ఏ విధంగా ఉంటుందో సువీర చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సువీరుడు శృతకీర్తి వీళ్ళిద్దరు కూడా వీళ్ళ వంశీయులు పితృదేవతారాధన చేయకపోవడం వల్ల అలాగే కన్యాదానం చేయకపోవడం వల్ల ఎటువంటి దరిద్రాన్ని దుస్థితిని అనుభవించారో మనం ఈ 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు 14వ అధ్యాయం చెప్పుకోవాలి. ఆబోతును అచ్చువేసి వదలుట ఋషోత్సర్గము అంటారు దీనికి. మరలా వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్తున్నారు, అయ్యా జనక మహారాజా, ఈ కార్తీక మాసం మహత్యం గురించి ఒక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినుము. సర్వ విషయాలు చెప్పవలనని కుతూహలంగా ఉన్నది అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి, ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ఋషోత్సర్జనము చేయుట, శివలింగ శాలిగ్రామాలకు దానము చేయుట, అలాగే ఉసిరికాయలు దక్షిణ పెట్టి బ్రాహ్మణికి దానం ఇచ్చుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపాలు కూడా నశించిపోతాయి. కార్తీక మాసంలో పితృప్రీతిగా పితృదేవతలు తరించాలి అనేటువంటి దృష్టితో మనం శివలింగం శాలిగ్రామానికి అర్చన చేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల ఉసిరికాయలు ఒక 11 కానీ 21 కానీ 58 కానీ 108 కానీ 1058 కానీ ఉసిరికాయలు ఆమ్ల ఫలాలు అంటారు, అవి దక్షిణ పెట్టి బ్రాహ్మడికి దానము చేయటం వలన అటువంటి పుణ్యకార్యాల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపాలు కూడా పోతాయి సుమా. ఇప్పుడు ఎలాగా పాపాలు చేయము, ఎందుకంటే తెలిసి ఎవడు కూడా పాపాలు చేయడు. గత జన్మలో చేసేటువంటి పాపాలు విముక్తి అవుతాయి సుమా. ఓ రాజా, కార్తీక పౌర్ణమి నాడు నేను చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల సుమా సమస్త పాపాలు నశిస్తాయి. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. 1,000,000 యాగాలు, 1 కాదు 2 కాదు, యజ్ఞాలు యాగాలు ఉన్నాయి కదా. మహారుద్ర యాగం, అలాగే చండీ యాగం, అలాగే
వైకుంఠ దేవయాగం, అలాగే వర్షాలు పడడానికి వరుణ యాగం, అనేక రకాల యాగాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకి ఏది ఇష్టమవుతుందో దానికి సంబంధించిన యాగాలన్నీ, అటువంటివి కోటి యాగాలు చేసినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ప్రతి మనుజుని పితృదేవత అంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తృప్తి పడతారు. పితృదేవతలు ఎక్కువగా తృప్తి పడతారు. మనం బతికున్నప్పుడు ఎలాగా చేయలేకపోయాం, చనిపోయిన తర్వాతైనా ఇటువంటి మహత్కార్యాలు చేయడం వల్ల వాళ్ళు చక్కగా తృప్తి చెందుతారు. అలాగే ఆబోతునకు అచ్చు వేసి వదిలినచో మంచి పుణ్యము లభ్యమగును. కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు ఆబోతు అంటే వృషభం, ఎద్దు అంటారు. ఆ ఎద్దుకి ఒక షోడశోపచారాలతోటి పూజ చేసి చక్కగా దాన్ని వదలడం వల్ల, చూడండి సింహాచలంలో వదులుతున్నారు, కోడిపైలు వదులుతూ ఉంటుంటారు. ముక్తికి మోక్షకానికి మొక్కుకుంటారు కొంతమంది. సంతానమైన వాళ్ళు, వివాహం కాకుండా ఉండేటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మొక్కుకుంటారు. సింహాచలంలోని కోడిపైన వదులుతూ ఉంటుంటారు. అలాగే కార్తీక మాసం రోజుని, ఏదో ఒక రోజుని, పౌర్ణమి నాడైతే మరీ మంచిది, ఒక ఎద్దుని దానికి షోడశోపచారాలతోటి చక్కగా పూజ చేసి దానికి చక్కగా ఆహారం పెట్టి ఒక నిర్జల ప్రదేశంలో, లేకపోతే ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అది వదిలేయాలి. విచ్చలవిడిగా అది తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఏం చేస్తుంది? గోవుల దగ్గరికి వెళ్ళి సంతానానికి పనికొస్తుంది, అంతే కదా. ఎద్దు ఏం చేస్తుంది? గోవులకి సంతానానికి పనికొస్తుంది. గోవులు గోమాతగా తయారవుతాయి. అదే మాతృత్వం కావాలంటే సంతానం కావాలి. అలాగా దానివల్ల గోవులన్నీ కూడా సంతానవంతులవుతాయి. వాటికప్పుడు గోమాత, శ్రీమాత, మాత అంటే తల్లి తాలూకా స్వరూపం ఏర్పడుతుంది. గోమాత అంటే చక్కగా సాధువైనటువంటి జంతువు. ఆవు, దూడ ఆ రెండింటినీ కూడా చక్కగా మనం ఆ పాలు పితికి ఆ పరమేశ్వరుడికి చక్కగా పంచామృతాభిషేకం చేసుకోవచ్చు. ఆ గోమాత ద్వారా వచ్చేటువంటి పాలు, ఆ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే పాల ద్వారా వచ్చేటువంటి పదార్థాలు బోల్డ్ ఉన్నాయి. పాలు, పెరుగు, వెన్న, అది చిలికితే నెయ్యి అవుతుంది. ఇవన్నీ కూడా ఆవు తాలూకు సంబంధించినటువంటి పదార్థాలు. ఇవన్నీ కూడాను చక్కగా పరమేశ్వరాభిషేకానికి, అలాగే మనం స్వీకరించడానికి, చిన్నపిల్లలు, పసిపిల్లలు తాగడానికి ఈ పాలు ఉపయోగపడతాయి. గోవులు గోమాతగా అవుతాయి. ఎప్పుడైతే ఈ ఎద్దులని విచ్చలవిడిగా వదిలిన తర్వాత సంతానానికి చక్కగా పనికొస్తాయి సుమా. దానివల్ల గోవులు ఎంతో తృప్తిని పొందుతాయి. అటువంటి పుణ్యకార్యం చేయడం వల్ల ఆబోతికి అచ్చు వేసి వదలడం వల్ల ఎటువంటి వైకుంఠమో ఏర్పడుతుంది. వైకుంఠవాసులు వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు. మహాపుణ్యం కూడా అని చెప్తున్నాడు. ఎవరైతే ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక, దాన ధర్మములు చేయక, కడకు ఆబోతులకు అచ్చువేసి కనీసం వివాహమైనా చేయక, అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుడయేగాక బంధువులను కూడా నరకమునకు గురి చేయును. వారితో సహా ఆ బంధువులకు కూడా దరిద్రం పట్టేస్తుంది. ఎలాగంటే కనీసం కార్తీక మాసంలో అయినా మనం ఆబోతుకు అచ్చు వేసి
వదలకపోవడం వల్ల, దైవ కార్యాలు చేయకపోవడం వల్ల, కనీసం శాలిగ్రామ దానాలు చేయకపోవడం వల్ల, తులసి చెట్టుకి లక్ష్మీ స్వరూపిణి తులసమ్మకి తులసి చెట్టుకి పూజా పునస్కారం చేయకపోవడం వల్ల వాళ్ళకి వాడెలాగా నరకానికి వెళ్తాడు, వాటి తాలూకా బంధువులు కూడా నరకానికి వెళ్ళిపోతారు సుమా అని చెప్పేసి ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టి దానములు చేసిన ఎడల ఇహపర సుఖములందు సర్వ సౌఖ్యములు అనుభవింతురు. కార్తీక మాసంలో తన శక్తి కొలది దానాలు చేయడం, వ్రతాలు, కొంతమంది వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు కొంతమంది. అలాగే కేదారేశ్వర స్వామి వ్రతాలు మొన్న పౌర్ణమి నాడు, నిన్నే పౌర్ణమి నాడు చాలామంది కేదారేశ్వర స్వామి ఎవరైనా అర్ధనారీశ్వర స్వరూపం, ఆయనకే కేదారేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. శివుడికి పార్వతికి కలిపి పూజ చేయడం అటువంటివి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే మహాన్యాసంతో రుద్రాభిషేకాలు, అలాగే మహారుద్రాలు 108 కాయలుతో అభిషేకం చేస్తే దాన్ని మహారుద్రం అంటారు. 1008 కాయలు అభిషేకం చేస్తే అతిరుద్రం అంటారు. అతిరుద్రం, మహారుద్రం, రుద్రం. 11 కొబ్బరికాయలతో చేస్తే రుద్రం అంటారు. నమక చమకాలతోటి, దశాంతులతోటి, మహాన్యాసంతో చేసేటువంటి అభిషేకాలు కార్తీక మాసంలో చేయాలి. అలాగే సహస్రలింగార్చన, మహాలింగార్చన ఇవి కూడా చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది సుమా. బ్రాహ్మణులకి చక్కగా ఏ రోజైతే మనం అభిషేకం చేస్తున్నామో ఆ రోజే బ్రాహ్మణులకి సమారాధన భోజనం శుభ్రంగా పెట్టి, అలాగే సాధువులకి కూడా భోజనాది పెట్టి దానాలు చేసి వస్త్రదానం కానీ హిరణ్యదానం కానీ ఇస్తే వాడు ఇహపర సుఖాలు అనుభవిస్తాడట. ఇహంలోనంటే ఇప్పుడు, పరంలోనంటే మోక్షం పొందిన వాడు శివ సాహిత్యానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సుఖాలు అనుభవిస్తాడట. అంత విశేషమైనది ఈ కార్తీక మాసంలోని ఆ పౌర్ణమి తిథి చాలా గొప్పది. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఏవి? ఈ మాసంలో మనం పరాన్న భక్షణ ఎక్కడ పడితే అక్కడ దొరికిందని భోజనం చేయకూడదు. పవిత్రంగా చక్కగా మడిగా శౌచం లేకుండా ఉండేటువంటి దగ్గర భోజనం చేయాలి. అలాగే ఇతరులు ఎంగిల్ తినకూడదు. కొంతమంది చెప్పాను కదా, కొంతమంది ఏదో జాంపండు నవ్వులుతుంటుంటే వాటి దగ్గర తీసుకొని మనం తినకూడదు, అది ఎంగిల్ అవుతుంది. ఎందుకు? మనం దీక్షలో ఉన్నాం, కార్తీక వ్రత దీక్షలోనే ఉన్నాం, అటువంటి పనులు చేయకూడదు. అలాగే శ్రాద్ధ భోజనం, ఈ తద్దినాలకు గట్రా కొంతమంది వెళ్ళిపోతుంటుంటారు. అలాగే ఈ 10, 11, 12 చనిపోతే కార్యక్రమాలు చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ కార్తీక మాసంలో దీక్షలో ఉన్నప్పుడు అది వెళ్ళకూడదు, పనికిరాదు. దీక్ష విరమణ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. నీరుల్లిపాయి తినకూడదు. అలాగే వెల్లుల్లిపాయి, తెల్ల ఉల్లిపాయ అది కూడా ఆ పోపుల్లో గట్ట వేసుకొని తినకూడదు. తిలదానం పట్టకూడదు, తిలలు తినకూడదు. నువ్వులు కూడా ఎప్పుడు కూడా కార్తీక మాసంలో తినరాదు. శివార్చన, సంధ్యావందనము చేయువారు వండిన వంటలు తినరాదు. శివార్చన అలాగే సంధ్యావందనాది ప్రక్రియలు ఎవరైతే చేస్తారో
వాళ్ళ ఇంట్లో తినమంటున్నాడు. వాళ్ళు చేయకుండా ఉంటే అది తినకూడదట. అంటే పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు, పూజా పునస్కారాలు ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు, సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు చేస్తున్నప్పుడు మనకి పిలుస్తారు. చక్కగా మనం భోజనం చేసేసి చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి సంభావన కూడా తీసుకోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర మూర్ఖులు, లుబ్ధులు, అలాగే భగవంతుని యందు ధ్యాస లేనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఏది కూడా స్వీకరించకూడదు, కనీసం భోజనం కూడా చేయకూడదు. ఈ కార్తీక మాసమందు రాత్రి భోజనము చేయకూడదు. ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో నక్తం అంటారు, నక్తం చేయడం అంటారు. ఈ నెల రోజులు పాడ్యం నుంచి పోలిపాడ్యం వరకు కూడా నక్తం చేయడం, రాత్రి భాగంలో పలహారం తీసుకోవాలి తప్ప భోజనం అనేటువంటిది చేయకూడదు. సూర్య చంద్రగ్రహణ రోజుల యందు భోజనం చేయరాదు. చెప్పాను మీకు, సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం. సూర్యగ్రహణం పగలు వస్తుంది, చంద్రగ్రహణం రాత్రి వస్తుంది. ఈ గ్రహణాలు పట్టినప్పుడు మనం గ్రహణం ముందు పట్టు స్నానం అంటారు చేయాలి. ఆ స్నానం చేసుకొని చక్కగా సంధ్యావందనం కానీ, గాయత్రి కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణ మంత్రం కానీ, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కానీ చేసుకోవాలి. గ్రహణ కాలంలో పట్టు స్నానం చేసి మళ్ళీ గ్రహణం వదిలేసిన తర్వాత విడుపు స్నానం చేయాలి. చేసి అప్పుడు భోజనం కానీ పలహారం కానీ చేయాలి. గ్రహణ కాలంలో దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఏది పడితే అది తినకూడదు అని చెప్తున్నాడు. రాత్రులు నక్తం చేయాలి. అలాగే ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరం చేయాలి. ఏకాదశి నాడు నిరాహారం చేస్తాం, ద్వాదశి నాడు భోజనం చేసి ద్వాదశి నాడు రాత్రి కూడా మనం పలహారమే చేయాలి, భోజనం చేయకూడదు. చేసి జాగరం ఉండాలి. జాగరం నిద్ర మానేసి చక్కగా దైవ సన్నిధిలో హరికథలో లేకపోతే భజనలో చేసుకొని వెళ్ళిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పూర్వం సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళు, జాగరం అని చెప్పేసి పనికిరాదు. ఏవో హరికథలు ఉంటాయి కదా ఊళ్ళోనే, హరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, వాటికి వెళ్ళిపోవడమే కాలక్షేపం అయిపోతుంది. దైవానికి సంబంధించినటువంటివి అవి, అలా వెళ్ళిపోవచ్చు. సినిమాల్లోని రామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ ఏవో ఉన్నాయి కదా, వాటికి వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. అలా చేయాలి తప్ప జాగరణ చేస్తే చాలా మంచిది సుమా. అలాగే ఇంకేం లేకపోతే పురాణాలు చెప్పించుకోవాలి. అంతేగాని ఎక్కడో పురాణం చదువుతుంటే పంతులు గారు ఏదో చదువుతున్నారు మనకెందుకు, పురాణాలు వినకుండా వినేటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం కూడా దోషమే. అటువంటి పనులు చేయరాదు, పురాణాలని విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితోటి స్నానం చేసిన కళ్ళుతో సమానము. వేడి నీటితోటి స్నానం మట్టుగా చేయకూడదు, కళ్ళు తాగినట్టే. బ్రహ్మదేవుడు చెప్పాను ఈ విషయాన్ని, బ్రహ్మదేవుడు చెప్పేట. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు గలవారు వేడి నీటి స్నానం చేయాలి. అనారోగ్య పరిస్థితుల్లోని లేవలేని పరిస్థితి, జ్వరం వచ్చినప్పుడు అటువంటప్పుడు వేడి నీళ్ళు స్నానం చేయొచ్చు తప్ప ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు స్నానం పనికిరాదు. గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధం కురు. ఏదో ఒక గంగలో మనం స్నానం చేస్తాం,
అన్ని గంగల్లో ఒకేసారి మునగాలంటే కష్టం. స్నానం చేస్తున్నప్పుడు గంగా నది అనుకోండి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధం కురు భావన చేసుకోవాలి. గంగలో స్నానం చేస్తుండి మిగతా వాటిలో కూడా నేను స్నానం చేస్తున్నాను అని చెప్పేసి మనసులో భావన చేసుకోవాలి. చేసుకుంటే ఎక్కువ ప్రతిఫలాన్ని మన ఖాతాలోని ఆ వైకుంఠవాసుడు వేస్తాడు సుమా అని చెప్తున్నాడు. ఒకవేళ నదులు అందుబాటులో లేని పక్షంలో నూతుల దగ్గర స్నానం చేయొచ్చు. నూతి దగ్గర కూడా స్నానం చక్కగా చేయాలి. నదులు లేకపోతే సముద్రంలో కూడా చేసుకోవచ్చు. అలాగే చెరువుల్లో కూడా స్నానం చేసుకోవచ్చు. పారే నీటిలో స్నానం చేసినప్పుడు కొద్ది జాగ్రత్తగా చేయాలి. కొట్టుకులిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలని మనం తీసుకురాకూడదు. అంతగా మనకి భయం వేసిందనుకోండి, ఆ బకెట్తో నీళ్ళు తీసుకొని శుభ్రంగా మంత్రం చెప్పి స్నానం చేసుకోవాలి. ఏ నది అయితే మనకి దగ్గరలో ఉంటుందో ఆ నదిలోని స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి శుభ్రంగా స్నానం చేసుకొని ఆచమన్యం చేసుకొని మరోసారి మళ్ళా 3 సార్లు బుర్రకి పోసుకోవాలి. 3 సార్లు పోసుకోవాలి. అప్పుడు స్నానం చేసి బట్టలు కట్టుకొని అప్పుడు దీపారాధన చేయడం, అలాగే పురాణ కాలక్షేపం కానీ హరికథా కాలక్షేపం కానీ ఏదైనా ధర్మకార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉండడం కానీ చేయాలి. చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమునకు వెళ్ళి కల్పోక్తముగా ఈ కార్తీక మాస శివారాధన చేయాలి. సాయంకాలం కూడా మళ్ళా స్నానం చేసుకొని శివారాధన చేయాలి. శివుడికి అనేక రకాలతో పూజ చేయొచ్చు. ధ్యానంతో శివాయ నమః ధ్యానం సమర్పయామి, శివాయ నమః అనేస్తాం. లేకపోతే శ్లోకం చదువుకోవచ్చు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరసముపయదం దక్షభాగే వహంతం నాగంబాసంచ ఘంటాం ప్రళయ ఉతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిమం పార్వతీశం నమామి. వందే శంభు ఉమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వక్షినయనం వందే ముకుంద ప్రియం. అది ధ్యానం. ఆ విధంగా ధ్యానం చేసుకోవాలి. పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. కైలాసవాసాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. గౌరీనాథాయ నమః పాద్యం ఒక స్పూన్ తోటి కొద్దిగా పాద్యం నీళ్ళు చుక్కల పాదాల దగ్గర వేయాలి. లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఇలాగివ్వాలి. ఇందులో నీళ్ళు పోసుకొని పాదాల దగ్గర నీళ్ళు వేయాలి. వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. శుభ్రంగా ఓ పుష్పంతో స్నానం సమర్పయామి అని చెప్పాలి. మంత్రం వస్తే ఆపోహిష్టామయోభూష్టాన భూజ్యే దధాతన మహేరనాయ చక్షసే యోవస్యవతమమురసాః తస్య బాజిగతే అనాః ఉషతీరివ మాతరాః తస్మా అరంగమావవౌ యస్య క్షయాయ జన్మదాత్ ఆపో జనయదాచన అని చెప్పేసి పరమేశ్వరుడికి పువ్వుతో స్నానం చేయించాలి. దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఒక వస్త్రం, ఒక దూత్తో చేసిన వస్త్రాన్ని వేయాలి. జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పాలి. కపాలధారిణే నమః గంధం సమర్పయామి. సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి.
పార్వతీనాథాయ నమః ధూపం పరికల్పయామి తేజోరూపాయ నమః దీపం దర్శయామి లోకరక్షకాయ నమః నైవేద్యం ఒక కొబ్బరికాయ టెంకాయ కొట్టి ఆ పరమేశ్వరుని శిరస్సు మీద వేసి ఆ రెండు మొక్కలు కూడా మంత్రం చెప్పి నివేదన చేయాలి. మనసు పెట్టి మంత్రం చెప్పాలి. చెప్తే మనకి ప్రతిఫలం ఉంటుంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అతంత్వా సత్యంతవర్తేన పరిశించయామి అమృతమస్తు అమృతోపస్తరణమసి పరమేశ్వర దేవతాభ్యో నమః నారికేల కదలీఫల నైవేద్యాం సమర్పయామి ప్రాణాయిష్వ అపానాయిష్వ వ్యానాయిష్వ ఉదానాయిష్వ సమానాయిష్వ బ్రహ్మణేష్వ మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి అమృతాభిధానమసి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి తాంబూలాన్ సమర్పయామి అని చెప్పాలి. గబగబా తప్పులతో చెప్పామనుకోండి ప్రతిఫలం ఖాతాలో ఎక్కువ డబ్బులు పడవు. చక్కగా శుభ్రంగా స్పష్టంగా చెప్పాలి వచ్చిన మంత్రాన్ని. ఏదో ఆ దేవుడి మీద ఏదో చెప్పేస్తున్నామని చెప్పామనుకోండి ప్రతిఫలం అనేటువంటి రాదు. భగవంతుడు మనకి శక్తి ఇచ్చాడు, మంత్రం చెప్పే విధానం ఇచ్చాడు, దీక్ష చేయడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ చెప్పే మంత్రం కూడా శుభ్రంగా చెప్పాలి. 5 సార్లు చేయి తిప్పాలి. ప్రాణ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచ ప్రాణాలు ఇవి. ఆ పంచ ప్రాణాలు మనవి. అవి స్వామికి అర్పిస్తున్నాం నైవేద్యం రూపంలో. మహానుభావ ఈ పంచ ప్రాణాలను మాకు ఇచ్చావు, ఈ శరీరాన్ని మాకు ఇచ్చావు, ఈ శరీరంతో నీ పూజ చేస్తున్నాం అనేటువంటి భావన మనకి కలగాలి. చేసే పని శుభ్రంగా చేయాలి. చేస్తే భగవంతుడు ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగే నైవేద్యం తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి వెలిగించాలి. హారతి వెలిగించినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నఖశక పర్యంతం పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇవ్వాలి. ఇలాగ తిప్పేస్తారు కొంతమంది. కాదు, స్వామివారికి హారతి ఇచ్చినప్పుడు పాదాల పర్యంతం శిఖరం వరకు వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరాః నామాని కృత్వా అభివదన యదాస్తే సామ్రాజ్యం చ విరాజ్యం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్య యా ముఖే తయామా సగం సృజామసి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ హారతి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు సవ్యంగా ఇవ్వాలి. ఇవ్వకూడదు, సవ్యంగా ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నీళ్ళు చుక్కలు తీసుకొని శుద్ధ్యాచిమన్యం సమర్పయామని ఆ పాదాల దగ్గర నీళ్ళు వేయాలి. ఆయన స్వీకరిస్తారు. ఎలాగ ఇచ్చేసి హారతి తీసుకొనిరా అని చెప్పేసి చేయకూడదు. చేసిన పని శుభ్రంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి చేస్తే భగవంతుడు చక్కగా అన్ని విధాలా ఎక్కువ ఇస్తాడు. మనం ఆయనకి అడగక్కర్లేదు, అలా చేయాలని చెప్తున్నాడు. అందుకే శివారాధన ఏ విధంగా చేయాలో ఇందులో చెప్పాడు కార్తీక పురాణంలో. భవాయ నమః. ఓం ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణ 3 సార్లు చక్కగా చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షో పరమేశ్వర. ఆ విధంగా చెప్పాలి. మంత్రం తప్పు ఉండకూడదు, చక్కగా చెప్పాలి. చెప్పి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉరస శిరస దృశ్య మనస వచస తదా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఉరస శిరస
దృశ్య కళ్ళుతోటి, మనస్సుతోటి, శిరస్సుతోటి, దృశ్య మనస నోటితోటి, పురస శిరస దృశ్య మనస వచస, పభ్యాం పాదాలు దిగుని పెట్టాలి, కరాభ్యాం రెండు చేతులు కూడా చాచేయాలి, కరాభ్యాం కర్ణాభ్యాం రెండు చెవులు కూడా భూమికి తగలాలి, ఇలాగా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అలా చేసేటువంటి సాష్టాంగ నమస్కారానికి భగవంతుడు చక్కగా స్వీకరించి విశేషమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు సుమా. శివార్చన ఈ విధంగా చేయాలి, భక్తిపూర్వకంగా మనసు పెట్టి చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజ చేసి శివ సన్నిధిని దీపారాధన చేసి శివ పూజ చేసిన వాడికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యాలతో సంతృప్తి పరచవలను. మనం పూజ చేసిన తర్వాత ఏం చేయాలంటే దానం, అర్చన, దానం, బ్రాహ్మడికి సాధువులకి ఎవరికో ఇంత భోజనం పెట్టి ఇంత తాంబూలం ఇస్తే వాడు చక్కగా ఆనందంగా వెళ్ళిపోతాడు. ఆ విధంగా చేయాలి. ఇటులు చేసిన 100 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలమును, అలాగే 1000 వాజపేయ యాగాలు చేసినంత పంట ప్రతిఫలాన్ని కలుగుతుంది సుమా. అశ్వమేధ యాగాలు గట్రా ఆనాడు శ్రీరామచంద్రమూర్తి తండ్రి గారు దశరథ మహారాజు గారు, అలాగే వశిష్ఠుల వారు, అలాగే ఆ భారతాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ధర్మరాజు గారు, అలాగే ద్రోణాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అశ్వమేధ యాగాలు చేశారు. అటువంటి యాగాలు చేసినటువంటి ప్రతిఫలము లభ్యమవుతుంది ఇప్పుడు మనం చేసినటువంటి చక్కగా చేస్తే. అలాగే వాజపేయి యాగాలు చేసినంత ప్రతిఫలం కలుగుతుంది. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవులకు సన్నిధిని నిత్య దీపారాధనలు, తులసి కోట వద్ద కర్పూర హారతులు, దీపారాధనలు చేసిన ఎడల వారికి, వారి వంశీయులకి, పితృదేవతలకి మోక్షం కలుగుతుంది. మనకే కాదు, మన తాలూకా పితృదేవతలందరికీ కూడా మోక్ష ప్రాప్తి వస్తుందిట, ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందిట. ఏంటి? నిత్య దీపారాధన, తులసి కోడ వద్ద కర్పూరంతో హారతి వెలిగించడం, అలాగే 58 ఒత్తుల వరకే, మరీ పెద్ద దీపాలు పెట్టేస్తే పుణ్యమేం వచ్చేది. సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 దీపాలు, లేకపోతే 11 దీపాలు, 58. 58 కన్నా ఎక్కువ పెట్టామనుకోండి, పొగ వచ్చేయడం, తుమ్ములు వచ్చేయడం, బస్ చుట్టూ చేరిపోవడం. ఆ తులసి కోట చూశారు కదా, ఆ తులసి లక్ష్మీ స్వరూపిణి శుభ్రంగా ఎండిపోయింది. లక్ష్మీనారాయణ స్వరూపం తులసి. 1001 ఒత్తి పెట్టాడు మహానుభావుడు. స్త్రీ స్వరూపిణి అమ్మ ఎవరితో పెట్టింది, మొత్తం మాడిపోయింది ఆ తులసి కోట మొత్తం. అలా చేయకూడదు. మన భక్తి అనేటువంటిది ఎంతవరకు అంతవరకే, అంతేగాని ఎక్కువ పుణ్యం వచ్చేస్తుందని ఎక్కువ ఒత్తులు వేసి ఇన్ని అగరత్తులు వెలిగించామనుకోండి, కుమార్ దర్బార్ పడితే అగరత్తులు కట్ట తెచ్చామనుకోండి, అది వెలిగించామనుకోండి, ఆ శివాలయంలో పెట్టామనుకోండి, తలుపులు వేసామనుకోండి, ఏమవుతాం మనం? ఏమవుతాం? ఊపిరి అందదు. ఆస్మా రోగం కూడా వస్తుంది. ఊపిరి ఆడక శుభ్రంగా దగ్గు వచ్చేసి శరీరం శుభ్రంగా శుష్కించుకుపోతుంది. అటువంటి పని చేయకూడదు. 2 అగరత్తులు శుభ్రంగా వెలిగించి స్వామివారికి అక్కడ పెట్టుకోవడం అంతే. చేసేటువంటి పని శుభ్రంగా చేయాలి. అది అలాగా చేయడం వల్ల, దీపారాధన చేయడం వల్ల వారి వంశీయులు ఎవరైతే చేస్తారో వారి వంశీయులు, పితృదేవతలు అంటే తాత ముత్తాత తరాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. ఇది వీళ్ళకే కాదు, వాళ్ళకి కూడా శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించకుండా ఉండేటువంటి వారు 100 జన్మలు నానా
యోనులను పుట్టుచు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మదులు ఎత్తుతారు. ఇప్పుడు చాలామంది దేవాలయాలకు వెళ్ళడం, దీక్షలు తీసుకోవడం, చక్కగా దైవధ్యానం చేయడం, చల్లటి నీళ్ళు తెల్లవారి స్నానం చేయడం, శుభ్రంగా అలంకరణ చేసుకోవడం, శరణఘోష, శివార్చన, విష్ణార్చన చేసుకుంటున్నారు. ఎందుకు? భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం అది, అంతే కదా. పూర్వంలా కాదు, ప్రతి వాళ్ళకి భక్తి అనేటువంటిది పెరిగింది కదా. దానివల్ల మనకి ఎఫెక్ట్ కనబడుతున్నదా లేదా చూడండి, మీరే చూసుకోండి. కుటుంబాలన్నీ బాగున్నాయి. కారణం ఏంటి? మనం చేసేటువంటి దీక్ష. సంవత్సరానికి కనీసం ఒకసారైనా శివదీక్షో, లేకపోతే అయ్యప్ప దీక్షో, భవానీ దీక్షో, వెంకటేశ్వర దీక్ష చేస్తున్నాం. ఆ ప్రతిఫలం అనేటువంటిది మన ఖాతాలో వేసేస్తాడు భగవంతుడు. దానివల్ల మనం హాయిగా, సంతోషంగా, చక్కగా, అవునా, అది మన హృదయానికి సాక్షి, అంతే కదా. నేను చెప్పక మీ అందరికీ తెలుసు. ఆ తాలూకా అనుభూతిని మీరు అందరూ కూడా అనుభవిస్తున్నారు, అవునా కదా. చెప్పండి, దీక్షలో ఎలాగుంటారు మీరు? చక్కగా ఉంటారు. ఒక దగ్గు రాదు, తుమ్ములు రావు, జలుబు చేయదు. కారణం ఏంటి? శక్తి. అందుకు అవన్నీ చేయడం వల్ల తెలిసి చేసిన ఈ పుణ్య పని, ఈ మంచి పని మీ ఖాతాలో వేస్తాడు, వైకుంఠానికి తీసుకుపోతాడు ఆ పరమేశ్వరుడు అని చెప్తున్నాడు ఇందులో పురాణంలో. ఈ వ్రతము శాస్త్ర ప్రకారముగా ఆచరించిన ఎడల శుభ్రంగా, హాయిగా కుటుంబాలు దినదినాభివృద్ధి చెందుతాయి. ఒకవేళ వాడు కనీసం కార్తీక మాసంలో అయినా భగవంతుని యందు ధ్యాస లేకపోవడం వల్ల వాటి తలక జన్మ ఏ విధంగా ఉంటుందంటే నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక ఇటువంటి జన్మలు ఎత్తుదట. అటువంటి ఆ సిద్ధి పొందుతారు వాళ్ళు. ఏ సిద్ధి? నీచపు సిద్ధి పొందుతారు సుమా. శుభ్రంగా ఉంటే, చక్కగా ఉంటే దైవ సాన్నిధ్యానికి వెళ్తారు. చక్కగా వైకుంఠ వాసులు వీడిని తీసుకొని వెళ్ళిపోతారు సుమా అనేటువంటిది ఈ వశిష్ఠుల వారు ఈ జనక మహారాజు గారికి కార్తీక మాసంలో చేసేటువంటి విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 15వ అధ్యాయానికి వస్తున్నాం. దీప